ఆల్, వెల్కమ్ టు గై టాక్స్. మీరు ప్రీవియస్ వీడియో చూసుంటే దానికి కంటిన్యూషన్ ఇది. సో మేము అక్కడ జిల్లుండ ఊరు నుంచి రిటర్న్ అయినాం కదా. ఆ రోజు నైట్ నానమ్మ వాళ్ళ ఊర్లో అంటే అంబుగాంలో చిన్నపిల్లలు ఇట్లా డాన్స్ ప్రోగ్రామ్ పెట్టిర్రు, డాన్స్ బేబీ డాన్స్. సో నేనైతే అక్కడ బిల్డింగ్ మీద కూర్చొని చూస్తున్నా. బాబాయ్ నా కోసం చైర్ వేసిండు. మీరు మా ప్రీవియస్ షార్ట్స్ చూసుంటే అందులో కచేరీ అయిందని చెప్పిన కదా. ఆ కచేరీ రోజు అయితే అసలు ఎవ్వరు లేకుండే, తిప్పి కొడితే 20 మెంబర్స్ కూడా లేకుండే. కానీ ఇప్పుడు చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. డాన్స్ ప్రోగ్రామ్స్ మనం ఎక్కడైనా చూడొచ్చు, కానీ కచేరీ ఎక్కడ చూడలేము. అట్లాంటి ఆపర్చునిటీని అయితే వదులుకోవద్దు. సో మేమైతే పోయినాం కచేరీకి కూడా. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఆ రోజు నైట్ నాని వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు మార్నింగ్ జల్దీ లేవాలి, మనం బీచ్కి పోదాం అన్నారు. సరే అన్న. అయితే మార్నింగ్ నేను 6 o'clock ఏమో లేచిన. అప్పటికి ఎవ్వరు లేవలేదు. నానమ్మ నేను ఇద్దరమే వస్తాం. ఇంక అందరూ పండుకొని ఉన్నారు కదా అని నేనైతే హోమ్ టూర్ వీడియో తీసుకున్నా బాబాయ్ వాళ్ళది. అది కూడా పెడతా. ఇంకా తర్వాత నాని చైతన్య కూడా లేచి ఫ్రెష్ అయ్యారు. ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం ఫుల్గా పెట్రోల్ కొట్టించుకొని. విలేజెస్లో పెట్రోల్ బంక్స్ ఉండవు కదా. సో ఇట్లా చిన్న చిన్న షాపులలో బాటిల్స్లో అమ్ముతారు పెట్రోల్. మేము అట్లనే ఇప్పుడు కొట్టించుకున్నాం. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి మాకైతే చాయ్ తాగాలనిపించింది. అయితే రోడ్ పక్కనే ఈ బామ్మ వాళ్ళది టీ కొట్టు కనిపించింది. ఇంకా అక్కడ ఆగి చాయ్ అయితే తాగినాం. సో ఈ బామ్మ అయితే ఈ మట్టి పొయ్యిలోనే చేసింది టీ. మేము వెళ్ళే వరకు అక్కడ ఆల్రెడీ చేసిన దాన్ని వేడి చేసి మాకు ఇచ్చిర్రు. అది కట్టెల పొయ్యి కాదు, బొగ్గులతో కాలుస్తారు దాన్ని. అయితే మేము చాయ్ తాగుతూ వాళ్ళకి ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా బీచ్ అని అడిగినాం. వాళ్ళకి తెలియదని చెప్పారు. ఇంకా మేమే మ్యాప్స్ లో పెట్టుకొని అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంతగా ఆ బీచ్ నేమ్ అయితే మీకు చెప్పలేదు కదా. ఆల్రెడీ మీరు కవర్ పేజ్ చూస్తే తెలిసే ఉంటది. అదే బార్వా బీచ్. నేమ్ చాలా బాగుంది కదా. బీచ్ అయితే అంతకంటే బాగుంటుంది. మేము స్టార్ట్ అయ్యే వరకు టైం అయితే 6:30 or 7 అయింది. కానీ అప్పటికి చాలా ఎండగా ఉంది. బట్ మార్నింగ్ కాబట్టి కొంచెం కూల్ ఎయిర్ ప్లస్ ఎండ రెండు ఉండే బాగుండే క్లైమేట్ అయితే. నాని వాళ్ళు ఊరికి వచ్చిన ప్రతిసారి బీచ్కి అయితే వెళ్తారంట పక్క. సో 5 years అయింది కాబట్టి రోడ్డు మర్చిపోయి ఇందాక రూట్ అడిగినరు అంతే. హైవే నుంచి కొంచెం దగ్గరనే బార్వా బీచ్ అయితే. ఎర్లీ మార్నింగ్ ఎంటీ రోడ్స్ అండ్ గ్రీనరీ, ఆ ఫ్రెష్ ఎయిర్, ఈ జర్నీ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేనైతే సోషల్ పర్సన్, చుట్టూ ఎవరొకరు ఉండాలని ఫీల్ అవుతూ ఉంటాయి ఎప్పుడు. సో ఊర్లో ఏంటంటే అందరూ మన చుట్టూ ఉంటారు. నాకు ఆ ఫీలింగ్ ఎందుకో మంచిగా అనిపిస్తుంది. సో అందుకే ఉండిపోవాలనిపించింది. ఇంకా నానమ్మ తాతయ్యని వదిలేఅయితే అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు. సునీత పిన్ని అయితే మా కోసం వచ్చినప్పటి నుంచి వండుతూనే ఉంది కిచెన్లోనే పాపం. ఇంకా అది కూడా నాకు కష్టం అనిపించింది. పాపం మేము వచ్చినందుకు పిన్ని ఇంత కష్టపడుతుందని. ఉన్న 3 days అయినా మాకు చాలా మెమరీస్ అయితే ఇచ్చింది విలేజ్. నేను మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నా. ఈసారి ఎప్పుడైనా లాంగ్ వీకెండ్ కానీ హాలిడేస్ కానీ ఉంటే పక్కా విలేజ్కి వెళ్తాను మళ్ళీ. బార్వా బీచ్ హైవేకి దగ్గరలో ఉంటుందని చెప్పిన కదా. సో ఆ హైవే ఇదే అనమాట, కోల్కతా హైవే అనుకుంటా. ఈ హైవే కింద చేపలు అయితే అమ్ముతున్నారు సముద్రం నుంచి తీసుకొచ్చి. సో మేము బీచ్కి వెళ్ళింది అయితే సండే రోజు. సో సండే అందరూ నాన్ వెజ్ వండుకుంటారు కాబట్టి అక్కడ వచ్చి తీసుకుంటున్నారు. చాలా మంది ఉండే. ఈ రోడ్లోనే మనకి బార్వా సైన్ బోర్డ్స్ అయితే పెట్టిరు. సో మేము చూసిన ఫస్ట్ సైన్ బోర్డ్ అయితే ఇదే. చూసారా బార్వా. ఇప్పటికి నేనైతే 2 beachesకి వెళ్ళిన. ఒకటి వైజాగ్లో అండ్ ఇంకొకటి మా అక్క వాళ్ళ విలేజ్ దగ్గర. బీచ్ నేమ్ గుర్తులేదు, నేను కనుక్కొని చెప్తా. ఆ బీచ్ నేమ్ వచ్చేసి చింతపల్లి బీచ్. ఈ చింతపల్లి బీచ్ ఇంకా బార్వా బీచ్ అయితే సిమిలర్ ఉన్నాయి, చాలా మంచిగా అనిపించింది. కానీ వైజాగ్ బీచ్ కమర్షియల్ ఉంటుంది కదా, ఇదైతే అట్లా కాదు. ఇక్కడ క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉండే అండ్ బీచ్ కూడా చాలా నీట్గా ఉండే. చూస్తే అర్థమైపోతుంది ఆ ప్లేస్ ఎట్లుంది అని. ఈ విలేజ్లోకి ఎంటర్ అయినాం కదా, ఈ విలేజ్లోనే ఉంటుంది బార్వా బీచ్. సో విలేజ్ ఎండ్లో బార్వా బీచ్ కనిపిస్తుంది చూడండి. చూసారా ఎర్లీ మార్నింగ్ ఎంత ఎండ ఉందో. సో మేము వెళ్ళేటప్పుడు ఎగ్జైట్మెంట్లో ఉండే కాబట్టి ఈ ఎండ అంతా పట్టించుకోలేదు. కానీ రిటర్న్ అయ్యే వరకు కొంచెం 9 అట్లా అయ్యింది. అప్పుడైతే ఫుల్ ఎండ కొట్టింది, ఫుల్ స్వెట్ వచ్చింది.
మీకు బీచెస్ అంటే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. బార్బా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్కడ మేము వెళ్ళే వరకు అయితే ఎవ్వరు లేకుండే. మేము ఇట్లా బీచ్ దగ్గరికి వెళ్ళినామో లేదో వేవ్ సౌండ్ అయితే మంచిగా వినిపిస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఇక్కడ నుంచి మేము బీచ్లో చేసిన అల్లరి ఏంటో చూసేయండి. మంచిగా టైం అయితే స్పెండ్ చేసినాం బీచ్లో. అసలు పోబుద్దే కాలేదు, కానీ అదే రోజు మేము రిటర్న్ అవుతున్నాం హైదరాబాద్కి కాబట్టి ఇంకా తొందరగా వెళ్ళాల్సి వచ్చింది. చరణ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఇంకా చరణ్ అయితే బీచ్ దగ్గరికి వెళ్ళగానే షర్ట్ కూడా తీసేసి మంచిగా వాటర్లో అయితే మునిగిండు. చాలా ఎంజాయ్ చేసిండు. బీచ్కి వచ్చాను కదా అందుకే తెల్లగున్నా. ఇక్కడ చైతన్య మూన్ వాక్ చేస్తున్నాడు చూడండి. మూన్ వాక్ అండర్ ద సన్ బాగుంది కదా. అయితే ఇక్కడ నేను ఇంకా నాని ఇన్స్టాలో ఒక రీల్ చూసినాం. దాన్ని అయితే రీక్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నాం. మాకైతే రావట్లేదు సరిగ్గా చేయడానికి. అయితే ఇక్కడ చైతన్య చెప్తున్నాడు ఇట్లా చేయాలి అని. సో మళ్ళీ ట్రై చేసినాం. ఫైనల్గా ఒకటైతే మంచిగా వచ్చింది. అది ఆల్రెడీ అప్లోడ్ చేసినాం షార్ట్లో, అందుకే ఇక్కడ పెడతలేను. అదొకటే కాదు, ఇంకా 2-3 వీడియోలు అయితే షూట్ చేసుకున్నాం. అవి ఆల్రెడీ పెట్టేసినాం ఇన్స్టాలో ఇంకా యూట్యూబ్లో. నేనైతే ఇట్లాంటి వీడియోస్ అస్సలు చేయలేను. నాకు చాలా నవ్వు వస్తుండే అప్పుడు, అందుకే చాలా టైం పట్టింది. చాలా టేక్స్ తర్వాత ఏదో ఒకటి అయితే కన్ఫర్మ్ అయింది. చాలా షార్ట్ వీడియోస్ అయితే తీసుకున్నాం బీచ్లో. అక్కడ ఉన్న ఎండకి ఇంకా ఐఫోన్ అయితే టెంపరేచర్ హీట్ అయిపోయింది. ఫస్ట్ నానిది హీట్ అయింది, తర్వాత నా ఫోన్లో షూట్ చేస్తుంటే నాది కూడా హీట్ అయిపోయింది. ఇంకా ఫోన్లన్నీ పక్కన పెట్టేసి కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేసినాం బీచ్లో. అసలు చరణ్ అయితే కొంచెం కూడా భయపడలేదు, చాలా లోపలికి పోయిండు. కానీ నాకైతే చాలా భయం వాటర్ అంటే. అది ఇట్లాంటి పెద్ద పెద్ద సముద్రం దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మేము గట్టిగా అరిచే వరకు చరణ్ అయితే వెనక్కి వచ్చేసిండు, అంత లోపలికి ఏం పోలేదు మళ్ళీ.
1 2 3 జస్ట్ ఇక్కడే దా కెమెరా కనిపించకుండా రెడీ 1 2 3 కమ్ 1 2 3 అక్క ఇప్పుడు ఇట్లా నాకు రాదు ఇట్లానా ఇట్లా ఇట్లానా దగ్గర ఇప్పుడు ఇక్కడ నాని చెప్పైతే వాటర్లో కొట్టుకొని పోయింది కొంచెం దూరం, మళ్ళీ వేవ్ తోటి ముందుకు వచ్చింది, ఇంకా వెంటనే తీసి వేసేసుకున్నాడు. చూడండి చరణ్ ఎంత లోపలికి పోతున్నాడు, అసలు కొంచెం కూడా భయం లేదు, పిచ్చి పిచ్చిగా ఎగిరిండు. ఇంకా నాని నాకే మొత్తం ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసిండు. సో బాయ్స్ గ్యాంగ్కి నేను కూడా ఒక వీడియో తీసిన ఫైనల్గా. అక్కడ ఓట్స్ వస్తాయి. తీసే అది పౌచ్ తీసే పౌచ్ తీసే అట్లనే ఉంటది. పౌచ్ తీసేరా ఏమంతగా పడలే ఏం పర్లేదు తడిసిపోయిన ప్యాంట్. చైతన్య పాకెట్లోంచి ఫోన్ అయితే తీయలేదు, అట్లనే బీచ్లోకి వచ్చేసిండు. సో వాటర్ అయితే బాగా హైట్కి వచ్చేసినాయి, అప్పుడు కొంచెం తడిచింది. సో అందుకే చూస్తున్నాం వాటర్ ఏమైనా పోయినాయా అని. మేమైతే మా మొబైల్స్ ఇంకా వాచెస్ అయితే ఒక టీషర్ట్లో పెట్టి పక్కకు పెట్టినాం. ఇక్కడ కొంచెం దూరంలో బోట్స్ అన్నీ అయితే కనిపించినాయి సముద్రం మధ్యలో. సో అవి వస్తున్నాయో పోతున్నాయో మాకైతే అర్థం కాలేదు. కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం, కానీ అప్పటికే బాబాయ్ ఫోన్ చేస్తున్నాడు లేట్ అవుతుందని. ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. సో మంచి టైం స్పెండ్ చేసిన తర్వాత మేమైతే బయటకు వచ్చేసినాం బీచ్ దగ్గర నుంచి. ఇక్కడ చిన్న హనుమాన్ టెంపుల్ అయితే ఉంది, అక్కడ హార్స్ కూడా ఉంది. ఇంకా నేను చరణ్ ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి మేము బ్యాగ్స్ కూడా ఏం సర్దుకోలేదు. బ్యాగ్స్ సర్దుకొని మధ్యాహ్నం నాని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంకా అక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళాలి. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేమైతే బస్సు ఎక్కుతాం. బస్సు అయితే ఈవినింగ్ ఉంది పలాసాలో. సో అప్పటి వరకు ఇవన్నీ ఫినిష్ చేసుకోవాలి మేము. ఇంకా మేమైతే రిటర్న్ ఇంటికి బయలుదేరినాం. సో వస్తూ ఉంటే ఈ ఊరి చివర హనుమాన్ స్టాచ్యూ అయితే కనిపించింది. నేను ముందు వీడియోలో చెప్పినట్టుగానే ఇక్కడ ప్రతి ఊర్లో హనుమాన్ స్టాచ్యూ అయితే ఉంది. మేము వెళ్ళేటప్పుడు ఇట్లా రైల్వే ట్రాక్ అయితే కనిపించింది. ఇంకా గేట్ పడితే అక్కడ నిల్చొని ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి కదా, అట్లా గేట్ దగ్గర నిలబడి ట్రైన్స్ వెళ్తూ ఉంటే చూడడం నాకు చాలా ఇష్టం. నాకు ఎందుకు ఇష్టమో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అక్కడ ఉన్నారు, మేము వచ్చేసి ట్రైన్ వస్తున్నట్టుంది. ట్రైన్ వచ్చినప్పుడు గేట్ వేస్తారు, ఓకేనా? మీకు తెలుసా, ఇది నాకు ఇష్టం. ఇట్లా
బండి తీసుకొని వచ్చాను చెప్పక్క. మాకైతే ఈ విలేజ్ ట్రిప్ చాలా మెమరీస్ ఇచ్చింది. మీకు కూడా ఇట్లా ఏమైనా విలేజ్ మెమరీస్ ఉంటే కింద కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.